ఓకేనండి, ఇంక ఇప్పుడే ఇంకా వినకుండా ఉండి అయితే ఇంటికి అయితే వచ్చేసింది. ఇంక ఈ ఎండకి వచ్చి వడగాలికి మీ బాగా మారిపోతుంది కదా వారం వారం. బాగా మామూలు రంగా అసలు తారు రంగే వస్తుంది. సరేనండి, ముందే ఫేస్ వాష్ ఏం చేసుకొని అది కాక మన కామెంట్లో అందరూ వచ్చేసి ఏమంటున్నారంటే చాలామంది నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు, నీ జిడ్డు మొహాలు ఏం చూపిస్తారులే కానండి పొద్దు గూగులు అని అంటున్నారు. అంటే ఈ ఎండలకి పనులకు పోయేవాళ్ళు జిడ్డు మొహంలాగా మీలాగా ఏసీలో కూర్చొని ఉంటే ఎట్ట కుదురుతుందని చెప్పండి. ఒక పక్క షాప్ పని చూసుకుంటూ, ఒక పక్క పిగిల్స్ పని చూసుకుంటూ, ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ, ఒక పక్క కరువు పని అని ఆ పని ఈ పని చేసుకునే వాళ్ళకి జిడ్డు మొహాలే ఉంటాయండి, మీలాగా మంచి మొహాలు ఉండవు. ఏం చేద్దాం, ఎందుకంటే ఏసీలో ఉండేవాళ్ళు. సూపర్గా ఉంది అది. పోయినసారి కంటే ఈసారి బాగా కుదిరింది చికెన్ పచ్చడి. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ల కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా. థ్యాంక్ యూ. ఓకేనండి, చూడండి అసలుకి ఇంకా మామిడికాయ పచ్చడి మాత్రం సూపర్గా ఉంది. అసలు మ్యాంగో పీగులు ఈ పీగులు ఆ పీగులు అనకుండా అసలుకి మామిడికాయ పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది. చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పైకి ఊరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ, బాగా ఊరిందండి పచ్చడి అనేది. చాలా టేస్టీగా ఉండిద్ది. అసలుకి ఒక్క ముక్క వేసుకున్నా గానీ బావ అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి. అవునవును, ఆ పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు, అంత భలే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ. ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పు అన్నం కూడా తినొచ్చు. చాలా బాగుంది. ఓకేనండి, చూస్తుంటే నూరిపోతుంది అన్నమాట. ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ పికిల్ని ఆర్డర్ చేసుకోండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు ఉదయాన్నే చీకటితో లేసి ఇంకా వినకుండా వచ్చాను అనమాట. దేనికంటే కొట్టు మన షాప్ ఉంది కదా, మన షాప్లో కావాల్సిన సరుకులు ఏం తీసుకున్నాను అనమాట. అలానే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంక మన బండికి కొంచెం మొత్తం రీమోడల్ చేయించుకొని అలానే ఇంకా ఈరోజు యూట్యూబ్ సిమ్లు వేయించాను అనమాట. చాలామంది ఇంకా నన్ను చూసి గుర్తుపడుతున్నారు, మన బండిని చూసి గుర్తుపడతారు ఇక్కడ నుంచి కదా. ఇంకా మన బండికి అయితే యూట్యూబ్ సిమ్లో ఒకటి వేయించాను, యూట్యూబ్ సిమ్లు అలానే ఏమేమి పేర్లు రాపించానో చూడండి, సరేనా? అలానే ఇంకా సరుకులు కూడా ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఇది మా ఊరి ఆటో పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా మా ఊరు కార్మంచి కానీ బంధులపాలెం కానీ వెహికల్ కానీ ఇంకా వస్తాయి. ఇక్కడ నుంచి ఆటో పాయింట్. ఇంకా బైక్ మీద తీసుకెళ్దాం అనుకున్నా కానీ ఇంకా మూటలు చాలా ఎక్కువేనండి, అందుకని చెప్పేసి ఇంకా బండి మీద తీసుకెళ్ళలేకపోతున్నాను. అందుకనే ఆటో బాడిగా మాట్లాడుకొని ఇక్కడ నుండి మా ఊరికి 150 రూపాయలు మాట ఛార్జీ. ఇంకా ఆటోలో నేను కాకుండా సరుకుల వరకే ఏమేమి తీసుకున్నా చూపిస్తాను చూడండి. ఇదిగోండి థమ్స్అప్ తీసుకున్నాను, థమ్స్అప్లు అలానే ఈ 2 చిన్న థమ్స్అప్లు, తర్వాత మజా అవి తీసుకొని, తర్వాత రుచి గోల్డ్ నూనె ప్యాకెట్లు, ఇంకా ఇవన్నీ తీసుకొస్తుంది మన సరుకు వెహికల్. అన్నా హాయ్ చెప్పనా, ఏం పేరు? ఓయ్ ఏం పేరు? ఏరయ్యా, అదే కార్మంచి అండి అయింది. తర్వాత వచ్చేసి టమాటాలు తీసుకున్నాను. ఇంకా టమాటాలు మాత్రం రేట్ ఎక్కువ ఉండి ఈ మధ్య పెరిగింది, కానీ ఇంకా టమాటా క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా పెద్ద ఉల్లిపాయలు ఎర్రగడ్డలు తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంక ఇవి కందిపప్పు, తర్వాత ఇడ్లీ రవ్వ, మినపగుండ్లు అలాంటివి తీసుకున్నాను అనమాట. మళ్ళీ మన షాపులో టిఫిన్కి. ఇదిగో రాసుకో, నేను రాసానా? రాయి నా పేరు రాదా నీకు? నాని రాయి, చదువులేదా? నేను రా ఎరబెట్టి నాని వైకల్లు నీ పేరు రాశలే 8328 ఇది 1 17 9 8 మళ్ళీ 8 4 అది నెంబరు. వెహికల్ వచ్చినాక నాకు ఫోన్ చేయి, సరేనా? నేను వెళ్తున్నా మరి ముందుగానే. డబ్బులు రా ఆడికి ఇస్తా, సరే ఓకేనండి. ఇంక రాజకుమారి ఇంక ఉదయాన్నే బాగా టిఫిన్ అవి చేసుకొని ఇంకా పిల్లల్ని అవి చూసుకోవడం సరిపోయింది. ఇంకా ఇంట్లో అన్నం కూర అలాంటివి ఏం వండలేదు. వస్తా సాంబార్ పేట లేదా నీకు ఇష్టం వచ్చిన కూర తెచ్చుకో, నాకు కూడా ఏదైనా అంటే ఇక్కడ చేస్తారు కదా కర్రీస్ పాయింట్ ఏదైనా కర్రీ తీసుకుని చెప్పింది. అలా వస్తా బాగా నీరసంగా ఉంటుంది. ఇంకా కొబ్బరి బొండాలను అలానే పిల్లలకి కాయలు తీసుకురామంది. అందుకని చెప్పేసి నేను మామిడికాయలు కూడా తీసుకున్నాను, బండికి తగిలిచ్చాను. ఆ మామిడికాయలు కూడా ఇక్కడే పెట్టేసి మనం త్వరగా వెళ్ళి కర్రీస్ అవి తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. ఓకేనా? ఇంకా
ముందు బైక్ స్టిక్కరింగ్ ఏమి వేయించింది చూపించలేదు కదా, చూడండి. ఇదిగోండి బైక్ అయితే ఇది కదా. ఇంకా బండికి అయితే మన యూట్యూబ్లోకి అయితే వేయించాను, స్మార్ట్ నానిరాజు వ్లాగ్స్ అని చెప్పేసి ఇంకా స్టిక్కరింగ్ అయితే కొట్టించాను. మీకు చూపించాల్సింది తప్పు చేసా, నాకు సుహాసిని పేరు రాపించాను అనమాట. ఇంటి మహాలక్ష్మి ఏమే కదా, అందుకని చెప్పేసి సుహాసిని రాపించాను. ఇంకా ఇది లోగో. ఇంకా బండి మొన్నే సర్వీస్ చేయించింది. తర్వాత వచ్చేసి ఇంకో ఎండ మాత్రం పోతే తీవ్రంగా ఉంది. తర్వాత వచ్చేసి వెనకమాల యూట్యూబ్ లోగో ఒకటి వేయించేసి మళ్ళీ ఇంకా స్మార్ట్ నాని రాజీ వ్లాగ్స్ అవి పెట్టలేంది స్మార్ట్కి, అక్కడేమో అవి పెట్టలేదండి. పోయి మళ్ళీ మార్పించుకొని వస్తాను, అదేం తేడా పడింది. ఆ స్టిక్కరింగ్ కార్డు చూపిస్తా పదండి. అంటే మీ షాప్ చూడలేదు కదా, స్మార్ట్ రాసే కానీ అవి రాలేదు, స్మార్ట్ మా చేంజ్ చేసుకుందాం పదండి, సరేనా? ఓకేనండి, మా షాప్ కూడా వచ్చాము. ఇక్కడే మన స్టిక్కరింగ్ చేపిస్తుందన్నమాట. పవన్ స్టిక్కరింగ్ అని చెప్పేసి మన బైక్కి ఇక్కడ స్టిక్కరింగ్ చేయించింది. ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అయింది కదా, అది చేపిస్తున్నాం. యూట్యూబర్ ఇంకా త్వరగా ఏదో ప్రింట్ కొట్టేస్తున్నారు, అయ్యి ఒకటి ఇంకా త్వరగా అవి అంటించుకొని మనం వెళ్ళిపోదాం, సరేనా? కొట్టారు స్టిక్కరింగ్? కొట్టించావా? అంకారావా? అదేలే, ఇదేనండి స్టిక్కరింగ్. ఆల్రౌండ్ అన్నీ ఉంటాయి. ఇంకా ఎన్టీఆర్ కానీ, నాగార్జున, పవన్ కళ్యాణ్, అలానే ఇంకా ఫ్లెక్సీలు వేయాను కానీ అన్నీ ఆల్రౌండ్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టైం ఇక్కడ చేయించడం. ఇంకా మా నాన్నమ్మ ఒకటి మర్చిపోయాం కదా, త్వరగా చేయిద్దాం. ఇంక ఇక్కడ ఒకటి కొట్టేద్దాం అనుకున్నా కానీ అన్నీ కొట్టించిన చండాలంగా ఉండదు అని చెప్పేసి ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు పక్కలు చేయించాను అనమాట. అయ్యో ఒక లేపేసరికి ఇంక వీడియో తీసేసరికి నాకు గుర్తొచ్చింది, లేకపోతే అట్నే మర్చిపోయిపోయేవాడిని. ఓకేనండి, స్టిక్కరింగ్లో అయితే ఇంకొకటి ఒక పేరు అయితే మిస్ అయ్యాము. ఏంటంటే సాహస్ ప్రిన్స్ ఉంది కదా, సాహస్ బాబు గారు, వాడి పేరు రాయడం మర్చిపోయాను అనమాట. అందుకని చెప్పేసి సాహస్ బాబు ప్రిన్స్ కూడా రాపిచ్చేసి తర్వాత అవి మర్చిపోయాం కదా, ఇంకా అవి కూడా ఒకసారి ప్రింటింగ్ కొట్టించాను అని. అంటే సార్ హాయ్ చెప్పు, ఏం పేరు? జాయినా? ఏమి స్టిక్కరింగ్ నేమ్ ఏంటి? షాప్ ఆయనండి ఓనరు. హాయ్ చెప్పండి. పవన్ స్టిక్కరింగా? సరేనండి, ఇంకా చూడండి స్టిక్కరింగ్ అని ఇస్తా ఉంటారు. నేను ఫోన్ మాట్లాడుతున్నాడు కదా, ఇక్కడ సాహస్ బాబుది కొట్టేస్తున్నాను. అదిగోండి సాహస్ ప్రిన్స్. తర్వాత వచ్చేసి మనం అవి మర్చిపోయాం కదా. ఓకే క్లియర్ అన్నా, బాయ్ మరి. ఓకేనండి, ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మనకు కావాల్సిన కర్రీ ఉంది కదా, అవి తీసుకొని వెళ్దాం. ఆటో కూడా అక్కడ ఉంది కదా, ఆటోతో పాటు కలిసిపోదాం. ఓకేనా? ఓకేనండి, రాజకుమారి కర్రీస్ చెప్పింది కదా, అందుకని చెప్పేసి కర్రీస్ తీసుకోవడానికి వచ్చాను. చాలా రకాలు ఉన్నాయి. ఇదేం కర్రీ అంటే? టమాటా మిల్ మేకర్, ఇది దొండకాయ పచ్చడి, బంగాళ కర్రీ, తర్వాత చారు, అది క్యాలీఫ్లవర్, దొండకాయ ఫ్రై, సాంబారు, పప్పు, టమాటా పప్పు. ఇది ఈ రెండింటిలో వచ్చేసి టమాటా పప్పు ఒకటాను, తర్వాత వచ్చేసి క్యాబేజీ కర్రీ తీసుకుపోతున్నాను అండి. క్యాబేజీ ఎగురంట, చూద్దాం టేస్ట్ చేసి ఇంటికి వెళ్దాం కదండి. వెనక నుంచి బయలుదేరానండి. ఇంకా ఆటో వెనకాల వస్తూ ఉంది. ఇంకా రాజకుమార్కి కొబ్బరి బాండకు వస్తా బాగుంటే 1 లీటర్ కొట్టేస్తున్నాను. తర్వాత పిల్లలకి తినే కావాలని చెప్పేసి అదిగోండి బెంగళూరు అయ్యంగారి బేకరీ కాడ పిల్లలకి కావాల్సింది తీసుకుని బండిలో పెట్టాను. బైక్ అక్కడే ఉంది. త్వరగా ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలండి. ఇంకా ఎండలు మాత్రం మామూలు లేవు. అదేనండి, ఇప్పుడే ఇంకా వినకొండ నుండి అయితే ఇంటికి అయితే వచ్చేసింది. ఇంక ఎండకి వచ్చి వడగాలికి బాగా మారిపోతుంది కదా వారం బాగా మామూలు రంగా, అసలు తారు రంగే వస్తుంది. సరేనండి, ముందే ఫేస్ వాష్ ఏం చేసుకొని అది కాక మన కామెంట్లో అందరూ వచ్చేసి ఏమంటున్నారంటే చాలామంది నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు, ఈ జిడ్డు మొహాలు ఏం చూపిస్తారులే కానండి పొద్దుగూగులు అని అంటున్నారు. అంటే ఈ ఎండలకి పనులకు పోయేవాళ్ళు జిడ్డు మొహంలాగా మీలాగా ఏసీలో కూర్చొని ఉంటే ఎట్ట కుదురుతుందని చెప్పండి. ఒక పక్క షాప్ పని చూసుకుంటూ, ఒక పక్క ఫిగిల్స్ పని చూసుకుంటూ, ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ, ఒక పక్క కరువు పని అని ఆ పని ఈ పని చేసుకునే వాళ్ళకి జిడ్డు మొహాలే ఉంటాయండి. మీలాగా మంచి మొహాలు ఉండవు. ఏం చేద్దాం, మీరంటే ఏసీలో ఉండేవాళ్ళు. సరేనండి, ఇంకా ఆ విషయం పక్కన పెట్టడం. నెగిటివ్ కామెంట్ చేయకండి. నాకు నెగిటివ్ కామెంట్ చేస్తే మనిషిని బాధ పెట్టడం తప్ప ఇంకేముండదు. సరేనా? సుహాసిని ఎడుతా ఉంది. ఏంద్రా సుహాసిని? నా సుహాసిని ఇక్కడ పేరు చూసావా? ఫ్రంట్లో కొట్టించాను. సుహాసిని చూడలేదు ఇంకా. నా కూతురి పేరు ముందున్నా అని చెప్పేసి సుహాసిని ఫ్రెండ్కి వచ్చేసి
సువాసన రాయించాను, సాస్ బాబుతో అక్కడ వెనకమాల రాయించాను. ఇదిగోండి ఇంకా ఇస్మార్ట్ నాగరాజు లాక్స్ అని కొట్టించి తర్వాత సుహాసిని పేరు రాయించాను. మీకు ఇంత చెప్పా కదా అక్కడ వినకొండలో. అని ఏం చేస్తుండు? అయ్యో నీకోసం కొబ్బరి నీళ్ళను, కొబ్బరి బాండ నీళ్ళు, తర్వాత పిల్లలకి తినేవి, కూరగాయలు వెనకమాల ఆటోలు వస్తున్నాయి, కూల్ డ్రింక్స్ అను కూరగాయలు సరుకులు తీసుకున్నా. ఆటోలు వేసాను. బండి మీద తీసుకొద్దాం అనుకున్నా కుదరలేదు, పట్టాలి అని చెప్పేసి తేలా. ఉల్లిపాయలు సరే మరి ఇది వెనకమాల కూడా రాపించా. కర్రీస్ తీసుకొచ్చా. అది సాహస్ ప్రిన్స్, ఇది సాహస్ ప్రిన్స్. ఇదేమో ఇంకా మంది ఇస్మార్ట్ నాగరాజు లాక్స్. బాగుందా? చాలా అవుతుంది. బండి కొన్న కొత్తల్లో మనకి 20K 15K ఉన్నారు అప్పుడు. కానీ ఇందుకలే 15Kకి 20Kకి మళ్ళీ బడాయిగా వేసుకోవడం అయ్యి అనుకుంటారేమో అని చెప్పేసి మనకైతే ఇప్పుడు 50,000 మంది కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు మనం ధైర్యంగా వేసుకుంటే ఇంక తప్పే ఉందని చెప్పేసి ఈరోజు లోగో కొట్టించానమాట. ఏంద్రా యూట్యూబ్ ఏ పెద్ద చిత్రం ఏంది అనుకుంటారా కొంతమంది అంటారు కదా. మరి యూట్యూబ్ ఏంది అనుకుంటున్నావు? నా యూట్యూబ్లో 50,000 మంది సబ్స్క్రైబర్స్ సభ్యులు ఉన్నారా, నాకు కావాల్సింది ఏందని చెప్పుకుంటా 10 మందికి. అందుకని కొట్టించానమాట. సరే త్వరగా ఈ జిడ్డు మొహం కడిగేసి ఫ్రెష్ మొహం చేసుకొని త్వరగా భోజనం చేద్దాం. ఏం కూరలు తీసుకొచ్చాను చూపిస్తాను. ఓకేనండి, ఇంకా భోజనం చేస్తున్నాము. ఇంకా సుహాసిని సాహస్ బాబు భోజనం చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడే కొబ్బరి నీళ్ళు గ్లాస్లో పోస్తే తాగారు. అబ్బు రాజకుమారి ఇంకా వేడివేడి అన్నం అయితే వండేసింది. చూడు, ఓపెన్ చేయి. టమాటా పప్పు, క్యాలీఫ్లవర్ ఇగురు, వేదన ఫుడ్ ఆగలవుతుంది రాజీ. ఉదయం టిఫిన్ చేశాను అంతే, సాంబార్ ఇడ్లీ తిన్నాను. 2 మాటలు ఎక్స్ట్రా సాంబార్ పంపించుకొని 2 సార్లు ఇంకా అదే తిని కూల్ డ్రింక్స్ మాత్రం ఎక్కువ తాగాను. క్యారెట్ అన్న బీట్రూట్ జ్యూసు, బనానా జ్యూసు, వస్తా మజ్జిగ సుగంధ తాగా. అవి తాగబట్టి ఎండకి నిలబడగలిగింది. తిను. ఓకేనండి, ఇంకా వేడివేడి అన్నంలో ఇంకా కూర వేసుకుని తింటే సూపర్గా ఉండేది. క్యాలీఫ్లవర్ ఎగురంట. తర్వాత వచ్చేసి రాజకుమారికి టమాటో పప్పు అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి రాజకుమారి అందరం కలిసి ఇది భోజనం చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా త్వరగా ఇంకా ఆటోలో సరుకు వస్తున్నాయి కదా, ఇంకా సరుకు అంతా దింపి ఇంకా నెక్స్ట్ ఏమైనా కాబోతుందని చెప్పేసి నెక్స్ట్ లాగా చూపిస్తాను. సరేనా? ఇంకా మీ అందరికీ బాయ్ బాయ్. కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వచ్చేసి మనం రీసెంట్లీగా రాజీ పికల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా మనం అయితే పికల్స్ అయితే ఆర్డర్ స్టార్ట్ చేసామండి. ఇంకా మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఆడికి పచ్చడి రీసెంట్గా పెట్టింది, మాడికి పచ్చడి మొత్తం శుభ్రం సేల్ అయిందండి. మళ్ళీ కొత్త ఆడికి పచ్చడి చేయాలి. దాని గురించి అంతా నెక్స్ట్ లో చూపిస్తాను. మీ కళ మంది అది చేసి మీకే పంపిస్తాను. ఓకేనండి, చూడండి అసలుకి ఇంకా మామిడికాయ పచ్చడి మాత్రం సూపర్గా ఉంది. అసలు మ్యాంగో పీకులు ఈ పీకులు ఆ పీకులు అనకుండా అసలు మామిడికాయ పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది. చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పైకి ఊరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ, బాగా ఊరిందండి పచ్చడి అనేది. చాలా టేస్టీగా ఉండిద్ది. అసలుకి ఒక్క మొక్క వేసుకున్నా గానీ బావ అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి. అవునవును, ఆ పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు, అంత భలే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ. ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పు అన్నం కూడా తినొచ్చు. చాలా బాగుంది. ఓకేనండి, చూస్తుంటే నూరిపోతుంది అన్నమాట. ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పికిల్ని ఆర్డర్ చేసుకోండి. ఇంకా మ్యాంగో పికిల్ని మాత్రం ఇలా 2-3 సార్లు అయితే ఇంకా మొత్తం అనేది కలుపుకుంటూ ఉండాలండి. ఇంకా ఇల్లు మొత్తం మొక్కకు బాగా పట్టేయాలి కదా ఉప్పు అంతా. ఓకేనండి, ఉదయం ఒకసారి కలదిప్పింది, ఇది 2వసారి. మళ్ళీ సాయంత్రం కలదిప్పితే ఇంకా రేపటికి ఇంకా పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది. ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక ముక్క వేసుకుని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఓకేనండి. ఇంకా చెబుతుంటేనే నూరూరిపోతుంది కదా, అదే ఇంకా తింటుంటే ఇంకా ఎట్టుంటుందో ఊహించుకోండి. ఇంకా ఈ పీకిల్ మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి, అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి. సరేనా? ఇంకా ఎలాగొచ్చిందంటే డిటిడిసి ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి. ఏ ఊరికైనా, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డెలివరీ అయితే వచ్చేసింది డిటిసి ద్వారా.
ఓకేనా. ఇంకా మ్యాంగో పికిల్ ఎవరికి కావాలో కామెంట్ సెక్షన్ చెప్పండి. అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి. రాజకుమారి నాన్ వెజ్ ఏమేమి చేస్తావు? చికెన్, మటన్, ఫిష్. చికెన్, మటన్, ఇంకా అలానే ఫిష్ అండి. ఇంకా అలానే ప్రాన్స్ కూడా. ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా, కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా దాన్ని తీసుకురావాల్సిందే, ప్రాన్స్ కూడా, రొయ్యలను కూడా. ఓకేనా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్టనే పెట్టాం కానీ నూనె వేడి అవుతూ ఉండేది, అక్కడికి వెళ్దాం పదండి. సూపర్ ఉందిరా అది. పోయినసారి కంటే ఈసారి బాగా కుదిరింది చికెన్ పచ్చడి. అవును, ఇప్పుడు మన సబ్స్క్రైబర్ల కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా. థ్యాంక్ యూ. ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అయిద్దండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిమ్మరసం అయితే పోసాను. టేస్ట్ చూసుకోవాలి.